ఎలా ఉంది ధ్యానం? ఎలా ఉందయా? 2 గంటల పాటు కూర్చున్నాం. జనార్దన్ బాబు బాగుంది సార్, చాలా బాగుంది. చాలా బాగుంది. అది బాగుంది సరిపోదు, చాలా బాగుందంటే బాగా ఉండదు. సో వండర్ఫుల్ డే. ఈరోజు 2 రోజుల కార్యక్రమం, ఆఖరి రోజు ఉదయం ధ్యానం అయిపోయింది. లాస్ట్లో సంకీర్తన వాయించాడు కదా, గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. ఆ గోవింద అనే పదం ఎక్కడొస్తుందంటే ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు వర్తిస్తుంది ఆ పదం. ఇంద్రియాలు అంతర్ముఖమై దైవత్వంలోకి వచ్చిన తర్వాత గొడుగ్గా మారుతుంది. గొడుగు అంటే రక్షణ. శరీరానికి రక్షణ ఏవి అంటే ఇంద్రియాలే. శరీరానికి రక్షణ లేని స్థితి అంటే ఇంద్రియాలలో మురికి నింపుకోవడం. 10 నిమిషాలు సన్మానం చేసిన కూర్చో. అందుకే ఇంద్రియాలు అంతర్ముఖం కావాలి అన్నా, ఆ ఇంద్రియాలకు అనుసంధానంగా ఉన్న మనసు బుద్ధి సరిగ్గా పనిచేయాలన్నా, నిరంతరం ఆత్మ ఆనందంగా ఉండాలన్నా ఆహార నియమాల ద్వారానే మొదలవుతాయి. ఆ ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పని సాధన జరిగినప్పుడే ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయి. ఇంద్రియాలు అంతర్ముఖం అయ్యాయి కాలేదా అని ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళని తెలుస్తుంది. బయట విషయాల పట్ల నీకు ఆసక్తి ఉంది అంటే నీ ఇంద్రియాలు అంతర్ముఖం కాలేదు. బయట విషయాల పట్ల నిరాసక్తి ఉంది అంటే నీ ఇంద్రియాలు అంతర్ముఖం కావడం మొదలైంది అని అర్థం. కాలు దగ్గర నుంచి పై వరకు ఒక చెట్టుకు సీరియల్ బల్బులు వేస్తే ఎలా వెలుతురు వెలుజిమ్ముతో అన్నీ ఒక్కసారి వెలుగుతూ ఎలా వస్తున్నాయో, మొట్టమొదటిసారి ఇంద్రియాలన్నిటినీ ఆ శక్తి ప్రవాహం జరిగినప్పుడు మొట్టమొదట ఆ అనుభూతి పొందుతాం, ఆ అనుభవం పొందుతాం. దేదీప్యమానమైన వెలుతురు కంప్లీట్ నీ అంతర్ముఖానికి అందుతుంది, అది అంతర్దృష్టికి. అందుకే ఇంద్రియాలు అంతర్ముఖం కాకుండా ఏకత లేదు. ఇంద్రియాలు ఎట్లా అంతర్ముఖం అవుతుంటే గుణాలు మారుతాయి, నీ అర్షడ్ వర్గాలు మారుతాయి. దయచేసి జయించాలనే పదము, జయించడాలు, తీసేయడాలు అవి లేవు ఎక్కడ. అహం ఎక్కడ పోదు. అహం తన లోబున్న ఆ కారాన్ని కరిగించుకొని అహం బ్రహ్మ, నేను దైవాన్ని అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మికత. ఆ అహం బ్రహ్మాస్మికత ఎక్కడుందంటే అది మనసు చుట్టూ ఉంది, రజోగుణం చుట్టూ ఉంది. 3 గుణముల యందు ముక్క గుణంబును తెలియలేని వాడు వెలయునెట్లు, భ్రమలపడి బరివెర్రులగురా విశ్వదాభిరామ వినురవేమ. యోగివేమన కుండబద్దలు కూడా చెప్పాడు. 3 గుణాలలో ముఖ్యమును ఒకటి ఉంది, ఆ గుణం పేరు రజోగుణము. అందుకే వెంకటేశ్వర తత్వంలో కూడా ఆ రా అనే పదం ఊరికే లేదు. అది మనసు అంటే శరీరాన్ని అణువణువులో అంటిపెట్టుకునేది. బ్లడ్ కూడా రజోగుణానికి సింబాలిక్, రా అనే పదం అందుకొచ్చింది. అందుకే నువ్వు తినే ఆహారం బట్టే ఆ బ్లడ్ తయారవుతుంది. ఆ బ్లడ్ ఎంత మాలిన్యాలతో నిండుకొని ఉంటుందో నీ మనసు అంత చంచలంగా ఉంటుంది. ఆ బ్లడ్ ఎంతలా పవిత్రత పొందుతుందో అది కుంకుమ తత్వంలోకి వస్తుందో. కుంకుమ అంటే పవిత్రత, పసుపు అంటే పవిత్రత. పసుపు బుద్ధి యొక్క పవిత్రతకు సింబాలిక్, కుంకుమ మనసు యొక్క పవిత్రతకు సింబాలిక్. ఊరికే కుంకుమ పసుపు కుంకుమ ప్రతి కార్యక్రమంలో ఊరికే వాడరు. గంధం ఎందుకు పెట్టుకుంటాం? అరే దుర్గంధమైన శరీరాన్ని గంధంగా మార్చుకో. నువ్వు సాధన సరిగ్గా కుదిరితే, సరిగ్గా సాధన క్రమం తప్పని సాధన రోజు 6 గంటలు ధ్యానం చేస్తే ఎవడి శరీరమైన గంధం అవుతుంది. ముక్కు పుటాలు అదిరిపోతాయి, అంతటి గంధ వాసనలు వస్తాయి. ఇక్కడ కూర్చుంటే అంత దూరం వెళ్తుంది. బయట కాదు వాసన, లోపటి నుంచి పొందాలి. ధ్యానం అంటే ఏదో కూర్చున్నాము అయిపోయింది, తలనొప్పి పోయింది, కీళ్ళ నొప్పి పోయింది, అరే అది కాదు. అది ఇన్ని వెంట్రుకలలో ఒక వెంట్రుక అనారోగ్యం అనేది. దాని చుట్టూ ఎందుకు వెంపర్లాడతారు? సరిగ్గా సాధన చేస్తే బాగుపడేది శరీరమే కదా. శరీరం బాగుపడకుండా ఏ వ్యవస్థ బాగుపడదు. శరీరం చక్కగా లేకుండా ఏ ధ్యానము లేదు, జ్ఞానము లేదు, ఏమీ లేదు. అంతా గుండు సున్నా.
అందుకే దీని వాహనము అంటారు. ఆత్మకు వాహనము శరీరము. ఆ వాహనాలు ఎన్ని రకాల వాహనాలు ఉన్నాయి? ఒక గరుడ వాహనం ఉంది వెంకటేశ్వర స్వామి దగ్గర, అందరం వెళ్తాం. అలా వెళ్ళి ఆ టెంపుల్ పైన విమాన వెంకటేశ్వరుడని అందరూ దండం పెట్టుకుంటాం. అంటే ఈ శరీరము విమానతత్వంలోకి వస్తుంది, వాయుతత్వంలోకి వస్తుంది, హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. ఎవ్వడి శరీరమైనా వివరిస్తుంది. నువ్వు తిరుమల తత్వంలోకి వస్తే ఆ 7 కొండలు ఒక కొండగా మార్చుకుంటే అక్కడ వస్తుంది. ఈ 7 కొండల కథ అంతా శరీరం కథ. శరీరం ఎంతలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందంటే ఒక మనిషి ఊహకు అందడానికి సరిపోదు. మొత్తం తెలుసుకోవాలంటే 32,000 సంకీర్తన సారం నీకు అర్థమవుతే, అన్నమాచార్యులు చెప్పింది అప్పుడు కదా శరీరం యొక్క సంపూర్ణమైన జ్ఞానం నీకు అందేది. అంత ఉంది దానిలో. కంటి కనబడి ఈ శరీరం కథ, ఆ 7 కొండల కథ. అందుకే మొట్టమొదటి కొండ ఊరికే లేదు, అంజనాద్రి కొండ. అరే శుద్ధత్వం అనేది అక్కడ వస్తుంది, పరిపూర్ణమైన శుద్ధ సాత్వికం అనేది అక్కడ వస్తుంది. ఆ చందనం కల ఊరికే లేదు, మొత్తం శరీరం మొత్తం శుద్ధం జరిగినప్పుడు వచ్చే పదం అది. అది చందనంచ కలయం అంటారు దాన్ని. హర్షడ్వర్గాలన్న అంతర్ముఖమై హరించినప్పుడు చందనతత్వంలోకి వస్తావు. అందుకే కదా ఆంజనేయ స్వామికి చందన కలర్ పెట్టేది. శుద్ధ సాత్వికానికి ప్రతిరూపం అది. ఆజ్ఞాచక్రం వరకు ఆంజనేయుడి కథ, ఆజ్ఞాచక్రం పైన హనుమంతుడి కథ. ఈ ఆజ్ఞాచక్రం కరగవలసిందే, 3వ కన్ను కరగవలసిందే. ఆ కరిగే ఆ పరిణామంలో ఆవిర్భావమే ద్రాక్షారామంలో మాణిక్యాంబ ఆ కథ ఉంది. శక్తిపీఠము మాణిక్యాంబ, మణికూపరకంలో ఉన్న ఆ మాయ మొత్తం కరిగి ప్రవాహం వలె ప్రవహించే స్థితి అది. అంబ అంటే శక్తి. మాయను కూడా కరిగించుకొని ఆ మాయ కూడా శక్తిగా మారే స్థితి ఉంది. మాయ ఎప్పుడూ సరికాంది కాదు. ఆ మాయని శక్తిగా మార్చుకొని అపురూపమైన లీలా వినోదంతో జీవించిన ఒక అవతారం ఉంది. అవతారం పేరు శ్రీకృష్ణ అవతారం. మాయని లీలగా మార్చుకున్నాడు ఆయన. మాయని వదిలిపెట్టలేదు, మాయని తిట్టలేదు, మాయ నుంచి పారిపోలేదు ఆయన. మాయని తన శక్తిగా మార్చుకోవాలి. ఆ మాయని శక్తిగా మార్చుకునేదే ఈ శరీరము. ఆ మాయని శక్తిగా మార్చుకున్నప్పుడు ఆవిర్భవించేది మాంసపిండం మంత్రపిండంగా కావడము. ఏ అజ్ఞాన పొరలు ఉన్నాయో, ఏ అశుద్ధమైందో, ఏ విషపూరితమైన కేంద్రాలు ఉన్నాయో కరిగినప్పుడు 90% అరిగించుకునేది ఈ శరీరమే. మనసు అరిగించుకోదు. మనసు యొక్క అశుద్ధాన్ని, మనసు ద్వారా పొందిన కర్మల్ని, బుద్ధి ద్వారా పొందిన కర్మల్ని, ఆత్మ ద్వారా వచ్చే ఇబ్బందులు అవన్నిటిని భరించేది ఇది. భరించేదే శరీరం. ప్రతిదీ నువ్వు ఏ కర్మకైనా దాని యొక్క అనుభవం పొందేది ఎక్కడ ఇబ్బంది? శరీరం దగ్గర కదా. మరి ఆ శరీరాన్ని ఎలా చూసుకోవాలి? ఆ శరీరాన్ని ఎంత పోషణ చేయాలి? ఎంత శుద్ధమైన ఆహారం ఇవ్వాలి? ఎక్కడ పడితే అక్కడ తింటావు, ఏడబడతాడు. ఏమన్నా అర్థం ఉందా? శరీరం ఆ తిన్నప్పుడు ఎలా ఉంటుందో, బయట తిన్నప్పుడు ఎలా ఉంటుందో గమనిస్తే లైఫ్లో ప్రతి ముద్ద జాగ్రత్తగా తినండి. ధ్యానం బాగలేదని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. నీ ఆహార వ్యవహారాలు చక్కగా లేకపోతే ధ్యానం ఎప్పుడు చక్కగా ఉండదు. ఆహారం చక్కగా ఉండదు, వ్యవహారం చక్కగా ఉండదు. ఏడబడతాడు ఎట్లా తింటావు? శరీరం ఇంకెక్కడ బాగుంటుంది? అసంభవం అది. అందుకే ఎందుకు మనం అంత కేర్ చేస్తాము? శుద్ధమైన శాకాహారాలని వండించడము, ధ్యానులతో వండించడము, ధ్యానులతో వడ్డించడానికి పాత్రల దగ్గర నుంచి, వండే దగ్గర నుంచి ప్రతిదీ. కూరగాయలు కోసే వాళ్ళు వచ్చారు, నేను ఎక్కడ పోయినా అక్కడ కూరగాయలు ఫస్ట్ వాళ్ళు గ్యారంటీగా మాంసం తినే వాళ్ళు ఉంటారు. అశుద్ధమైన చెయ్యి. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ నీళ్లు తీసుకొని వాళ్ళ చేతులు కడిగినాకనే నేను వంట దగ్గర కొనిస్తాను. కర్తాలైనా ఇక్కడైనా ఎక్కడైనా. ఎందుకంటే నేను సాధన చేసినప్పుడు దీని ద్వారానే నన్ను నేను రక్షించుకోగలిగాను. తప్పది కొన్ని పరిస్థితుల్లో. కానీ దాని నుంచి కూడా ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. బయట పోయినప్పుడు కానీ అరే ప్రతిదానికి ఒక కంపల్సరీ ఒక రెమెడీ ఉంటుంది. దానికి నివారణోపాయం ఉంటుంది. మనం ఆ వైపు అడుగులే వేయము. బయట పోతాము. హోటల్ వాడిని అడిగారా ఎప్పుడైనా, నాయన వెల్లుల్లి లేకుండా, మసాలా లేకుండా సాఫ్ట్గా ఏమైనా వండిస్తావా అని?
వాడు ఏది పెడితే అది తింటావా నువ్వు? అడగవా నోరిడ్చి? శాకాహారం హోటలే. తెలంగాణలో వాడు పల్లి చెట్లు కూడా ఇన్ని వెల్లుల్లి రెబ్బలు పైన కనబడుతుంది తప్ప అనక హాయిగా ఉండదు. అది మనం అడిగితే అదే చేస్తాను నేను. బయట పోతే నాకు నాడు ఏముంటే అదే వండించుకుంటాను, తింటాము. 90%లో ఒక 10% ఉన్నా 90% అయితే 70-80% రక్షించుకున్నట్టే కదా నీకు. ఆకలి తీరడమే ముఖ్యం కాదు. నువ్వు తమోగుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావా, సత్వంలో ఉన్నావా, శుద్ధ సాత్వికంలో ఉన్నావా? నువ్వు శుద్ధ సాత్వికంలో ఉంటే నీ మీద గొంతు పడ్డా కూడా ఎక్కడ పడితే అక్కడ తినడం నీ వల్ల కాదు. ఒక్క ముద్ద కూడా తినలేవు. ఒక అరటిపండు తిని నీ నీళ్ళు తాగి పడుకుంటావు. అవసరం వస్తుంది ఓ పూట, అరే గొప్ప అవకాశం వచ్చిందని దీన్ని హాయిగా ఎండబెట్టేస్తావు. తినుడేనా? అరే ఉపవాసముడు చూడు, భీష్ముడు చెప్పలేదా లంకనం పరమ ఔషధం అని? ధ్యానంలో రాకముందు కూడా నేను ఏ జ్వరానికి, తలనొప్పికి, దేనికి నేను మందులు ఎందుకు వాడలేదంటే, అరే ఏమొచ్చినా కూడా సీజన్ మారినప్పుడు వస్తుంది. 2 రోజులు ఒక్కరోజు ఉపవాసం ఉండి కొబ్బరి తాగబడుకుంటూ మొత్తం పోతుంది. దానికి డాక్టరు మందులు అంత వ్యవహారం అవుతుందా? అరే ఈ శరీరము ఎక్కడి తిరుపతి కథ, ఎక్కడి తిరుమల కథ? తమోగుణం తీయగై రజోగుణం రుచిగా మారి ఆ తమోగుణం తీయదనం తత్వంలోకి వస్తే తిరుపతి అది కింద. ఈ తీయదనము రుచికరము 2 ఏకమై ఆ 2 కరిగి మధురమైన తత్వంలోకి వస్తుంది, లయతత్వంలోకి. అది కదా తిరుమల. నీ ఊవకందనంట ఘాటైన సువాసనతో కూడిన ముక్కుపుటాల నుంచి అలాంటి సువాసనలు భూమి మీద నీకు ఎక్కడ దొరకదు, అసంభవం. అది మళ్ళీ నీ బాడీలోంచి నువ్వు పొందవలసిందే. అలాంటి శరీరం ఈ శరీరం, అలాంటి మనసు ఈ మనసు. ఆ మనసుని శరీరాన్ని ఏకం చేసిన కథనే తిరుమల కథ, తిరుపతి కథ, ఆంజనేయుడి కథ, విఘ్నేశ్వరుడి కథ, హనుమంతుడి కథ, దైవత్వం కథ. అంత కథ ఉంది. అందుకే స్త్రీని అర్థం చేసుకోవడం ఈ భూమి మీద ఎవడి వల్ల ఎందుకు కాదంటే, అరే అనువనులో విస్తరించున్న మనసును అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. మనసు స్త్రీతత్వానికి ప్రతిరూపం. అందుకే అంజనాద్రి కొండ తర్వాతని వృషభాద్రి కొండ వచ్చింది. వృషభము అంటే ఎద్దు. నీలో ఉన్న జంతుతత్వం కరగాలంటే నువ్వు ఆంజనేయ తత్వంలోకి రావాలి. నీ ఆజ్ఞాచక్రం మొత్తం విప్పారవలసిందే, అది కరగవలసిందే. ఆజ్ఞాచక్రం కరగడము అంటే మొత్తం మణిపూరక కేంద్రంలో ఉన్న మురికిని మొత్తం శుభ్రం చేయడమే. మొత్తం సమస్త మురికి అంతా ఇక్కడే కదా ఉంది. మొత్తం ఈ ఉదరం చుట్టే ఉంది కథ అంతా. అందుకే దీన్ని వరావతారం కథ అంటారు. వరహ వెంకటేశ్వరుడి కథ. ఆ తిరుమల కొండ పైన బంగారు వర్ణంతో ఒక టెంపుల్ ఉంటుంది. గమ్మత్ ఏంటంటే ఎన్ని రూపాలు మనం చూస్తున్నామో దైవత్వాలకు సంబంధించిన, నీలో ఏ తత్వానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ నీ బాడీలో జరుగుతుందో ఆ రూపమే నీ కళ్ళ ముందుకు వస్తుంది. సాధనలో తను చూసిన ఆ రూపాన్ని ఒక యోగి విగ్రహ రూపంలో అందించిన గొప్ప అద్భుతమైన శక్తి కేంద్రాలే అసలైన దేవాలయాలు. దేవాలయాలు, ధ్యానాలయాన్ని పత్రిగారు ఊరికే అనలా. దాని వెనకాల మొత్తం ధ్యానం యొక్క విశిష్టతనే ఉంది. నీ లోపల ఏ దశావతారంలో, ఏ అవతారంలో నువ్వు కంప్లీట్ చేశావో, ఏ అవతారంలోకి నువ్వు వచ్చావో, ఆ ఎండింగ్ పాయింట్ అక్కడ నీకు ఆ అవతారానికి సంబంధించిన రూపమే నువ్వు దర్శిస్తావు. నువ్వు వరావతారంలోకి వస్తే నీ శరీరం మొత్తం ఆ వరహంగా మారుతుంది, ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. అది బంగారమయమైతే ఆ వరహం కూడా నువ్వు బంగారు కలర్లోనే దర్శిస్తావు. నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో దానికి సంబంధించిన ఈ శరీరము ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. పత్రిగారు చనిపోయే 3 నెలల ముందు ఈ బాడీ మొత్తం మంచం మీద పడుకొని ఉన్న మొత్తం పత్రిగారి శరీరంగా మారింది. అది ఎందుకని చూస్తే పత్రిజీ వ్యక్తి కాదు. పత్రిజీ అంటే ఒక తత్వము. సహస్రారంలో తమోగుణం, రజోగుణం, సత్వగుణం 3 ఏకమైతే, ఆ 3 పవిత్రత పొందితే దట్ ఈజ్ పత్రిజీ. నువ్వు ఆ పవిత్రత పొందు. పత్రిగారు వచ్చి నీకు దర్శనం ఇచ్చాడంటే, నవ్వి ఆయన నీకు ఏదైనా ఇచ్చాడు, ఆశీర్వదించాడంటే నువ్వు పవిత్రతలోకి వస్తున్నావు, పత్రితత్వంలో ప్రయాణం చేస్తున్నాము.
అని నీకు అభినందన చెప్పడానికి వస్తాడు తప్ప నీకు ఆయన పెట్టినంత మాత్రాన సార్ నాకు పెట్టాడు, నాది అయిపోయింది ధ్యానము, నేను ఏదో పొందానంటే మనంత మూర్ఖులు ఇంకొకటి లేరు. దాని అంతరార్థం వేరు. ప్రతి కళకు ఒక అంతరార్థం ఉంది. అరే లోపల కలతలు లేకుంటే, శరీరం హాయిగా ఉంటే, మనసు హాయిగా ఉంటే, సంతృప్తిగా ఉంటే కళలు రానే రావు. కళలు వస్తున్నాయంటే నీ శరీరంలో కలతలు ఉన్నాయి, నీ మనసులో కలతలు ఉన్నాయి. ఆ లోపటున్న ఆసనమే కళ రూపంలో చూపిస్తుంది. దాన్ని అర్థం చేసుకొని అది ఎందుకు వచ్చింది, దాని వెనకాల మర్మం ఏమిటి తెలుసుకొని నువ్వు సరి చేసుకుంటే ఆ కళల నుంచి బయటకు వస్తావు. ప్రతి కళ నీకు హెచ్చరిక. ప్రతి కళ నువ్వు పొందుతున్న అనుభవాలకు సంబంధించి నీ ఎవల్యూషన్ సంబంధించిన కథ. ఆ కళ యొక్క మర్మం తెలుసుకోండి, దాని వెనకాల సత్యం తెలుసుకోండి. నువ్వు ఆజ్ఞాచక్రం దాకా చూసే ప్రతి విజన్ వెనకాల నీ యొక్క ఆత్మకథ దాగి ఉంది. ఒక గురువు వచ్చాడు, ఎవరు వస్తే దానికి సంబంధించిన కథ ఉన్నప్పుడు ఆయన వస్తాడు. ఆయన కోపంగా చూసినా, నీకు మంచిగా 4 మాటలు చెప్పినా దాని వెనకాల కథను అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు సరికాని తిండి తిన్నప్పుడు నువ్వు ఎక్కడో ఊబిలో పోయినట్టు, ఎక్కడో ఇరుక్కుపోయినట్టు, ఎక్కడో ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల కళ రూపంలో ఆ ఆత్మనికి హెచ్చరిక చేస్తుంది. దాన్ని బట్టి అరే నేను తినే తిండి చక్కగా లేదు, అతిగా తింటున్నాను, సరిగ్గా లేదు, దాన్ని సరి చేసుకో, తెల్లారి సరి చేసుకో, అయిపోయా. నన్ను మొత్తం నేను అలా తీర్చిదిద్దుకున్నా, నేను ఎవరిని సలహా అడగలేదు. నేను తిండి మా కాందాన్ అంటే తిండి పోతులు, నువ్వేమన్నా చెప్పు. ఈడిదాకా తిండి కూడా అర్ధగంట అయినాక నువ్వు వెరైటీ పెడితే మళ్ళీ తినే బ్యాచ్. నాకు కొన్ని అంటుతాయి కదా, మరి నాకు కొన్ని అంటుతాయి కదా. మా ఆవిడ కంటలేదు, ఇగో గింత మిగిలితే కూడా ఆవిడ తినది. అటు ఇటు చేసి మళ్ళీ నేనే తింటా, ఒక 1000 సార్లు తిన్నా. అది అందరికీ రాదు. అది నాకు రావడానికి అమ్మ ఈ మధ్యన వచ్చింది. మరి ఎలా? మరి అది ఊపిలో ఇరుక్కున్నట్టే. నువ్వు మంచి రాత్రి సాధన జరగాల, ఒక గొప్ప మార్పు జరిగేది ఉంది. ఏదో రుచికరంగా ఉంది జీరా రైస్ అని గింత తినవలసింది ఇంత తింటిమి. తినేటప్పుడే డిసైడ్ చేసుకుంటా నేను గింతనే తినాలని. ఆ రుచికి నేను ఫేవరెట్ అయిపోయింది, గింత తింటిమి. ఇంకెక్కడి ధ్యానము, ఎక్కడి కథ. గురు పెడితివి, నిద్రపోతివి, ఆయాసం వచ్చే తెల్లారి ఆ డ్రీమ్లో తెలుస్తూ ఉంటుంది. నేను ఎక్కడో పోవడం, నేను ఊపిలో ఇరుక్కుపోవడం, నా పోతున్న ఆ గమ్యం వైపు ప్రయాణం ఆగిపోవడం. ఇదే హెచ్చరిక. అరే ప్రతి ఒక్కరికి నా దగ్గరికి ఎవరైనా సమస్యల్లో ఇబ్బందులు వస్తే నేను కళల గురించి అడుగుతాను. వాళ్ళు సరిగ్గా చెప్పరు. ఆ కళలు చెప్తే వాళ్ళ హిస్టరీ మొత్తం అక్కడ తెలిసిపోతుంది. ఒక గొప్ప ఆపర్చునిటీ అది మనల్ని తీర్చిదిద్దుకోవడానికి. అందుకే సాధన చేయగా కార్యాకారణ సంబంధం ఎప్పుడు నీకు అర్థం కావడం మొదలవుతుందో అప్పుడు కదా ప్రతి దాని పట్ల. అందుకే ధ్యానము అంటే, ధ్యానం వల్ల జ్ఞానం అంటే ప్రతిదీ జ్ఞానమే అని తెలుసుకోవడమే జ్ఞానస్థితి. ప్రతిదీ నువ్వు దేని గమనించినా నీకు జ్ఞానం యొక్క ఆ కథ నీకు అర్థమవుతుంది. అది తిరిగి ఎటు వచ్చినా అది ఇక్కడికే వచ్చి అవుతుంది శరీరం చుట్టూ. అదే గొప్ప విషయం. అది తెలుసుకోలేక మనం ఇంకేదో పైన ఉంది, ఇంకేదో ఉంది, ఏముంది, నా పిండ ఉంది, ఏమీ లేదు. పైన ఏదో ఉందో కింద అదే ఉంది, కింద ఏదో ఉంది, పైన అదే ఉంది. చెప్పాడు కదా యేసుప్రభు. వాటర్ అది మనకు అర్థం కాలేదు. ఆశోబిలో ఆశో అబో అని క్లియర్గా చెప్పాడు. కిందేది ఉందో పైన ఉందో అంటే నువ్వు కిందికి వచ్చి పై గురించి ఎట్లా మాట్లాడతావా? ఎవడున్నాడు పైన? అరే ప్రతి ఒక్కరికి ఒక సాయం చేసేవాడు ఉంటాడు. ఆ పైనున్నవాడు ఒక జన్మలో నువ్వు పైన ఉన్నప్పుడు వాడు కింద ఉంటాడు, పైనుంచి నువ్వు సాయం చేస్తావు. తిరిగి వాడు పైకి వెళ్తాడు, నువ్వు కింద ఉంటావు. ఇచ్చిన సాయం తిరిగి తీసుకోవాలా? మరి చేయాలి కదా. వాడు పుగడుగా చేసిండా, ఫ్రీగా చేసిండా? అది మీ భ్రమ. ఏ మాస్టరు ఎవడికి మిల్లీగ్రామ్ కాదా ఎంట్రుకలో 100వ భాగం అంతా కూడా మీకు సాయం ఎవడు చెయ్యడు. నువ్వు పొందావంటే నువ్వు ఇచ్చుంటావు, లేదంటే వచ్చే జన్మలో నువ్వు ఇవ్వాలి. ఈ రెండే ఉంటాయి, మూడవది లేదు. ఇంత క్లియర్గా పెట్టుకొని వాడెవడో ఇస్తాడు, వీడెవడో ఇస్తాడు, కర్మ విపాకాలు చేస్తాడు, వాడు కర్మలు తగ్గిస్తాడు, ఇది నా బిడ్డ పెళ్లి చేస్తాడు, గంటలు ఆయన మారాలి, ఇది మారాలి, నా జీవితం మారాలి, డబ్బులు రావాలి, ఇవ్వా సంకల్పాలు.
నువ్వు కోరుకున్నంత వరకు నీకేది దక్కది. అది దక్కినా అది నీ దుఃఖానికి కారణమవుతుంది. బలవంతంగా 9 నెలలు ఉండవలసిన ఆ బిడ్డ 9 నెలల్లో బయటకు రావాల్సిన ఆ బిడ్డని నువ్వు 7 నెలల్లో 8 నెలల్లో బలవంతంగా బయటకు తీస్తే ఏంటి పరిస్థితి? ఇది అలాంటిదే. సృష్టిని ఇబ్బంది పెట్టి నువ్వు తీసుకుంటే నువ్వు సాధించేది ఏముంటుంది? భుజాలు తడుముకొని గొప్పలు కాదు, ఏదైనా సహజంగా సిద్ధించవలసిందే. అసహజ పద్ధతిలో ధ్యానము లేదు, అసహజ పద్ధతిలో ఫలితము లేదు. నువ్వు ఉన్నావా? సహజంగానే పెద్దగా అయినాము, సహజంగానే పుట్టాము, సహజంగానే పైకి పోతున్నాం కదా. బలవంతంగా చంపితే ఎలా ఉంటుందో బలవంతంగా ప్రతి దాన్ని సాధించుకున్నా అలాగే ఉంటుంది, ఇంకొకలాగా ఉండదు. ఆ కర్మ నువ్వు మోయవలసిందే. ప్రకృతికి విఘాతంగా నువ్వు కలిగించినట్టే. ఓ చిన్న ఇబ్బంది నువ్వు కలిగించినా నీ వల్ల ప్రకృతిలో నీకు రాసుకుంది నువ్వు పొందే ప్రయత్నం చేస్తే అది అగాధం కరిగినట్టే. దాని యొక్క పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుంది. అది తెలుసుకో. అది ఏంటి, ఎక్కడ వైపోతున్నాము? సత్యం వైపోరా, మూలాల్లోకి వెళ్ళరా. పైపైన తెలుసుకొని పైపైన అసలే తెలుసుకున్నాడు వాడు పుస్తకాలు చదువుతాడు. ఆ పుస్తకాలు రాసినది ఒక వాని బుర్రంతా దాంట్లో ఉంటుంది. ఛానలింగ్ ఒక 50%, 30%. ఒక ముగ్గురు మారిస్తే ముగ్గురిది 3 రకాల దాంట్లో మసాలా తయారవుతుంది. ఆ మసాలా అంతా పట్టుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాము. ఎక్కడి నుంచి వస్తుంది ఫలితము? అరే పుస్తకాలన్నీ నీకు అవగాహన కోసమే. అవగాహన వచ్చినాక నీకు పుస్తకాలతో ఏం పనయ్యా? నాకు అవగాహన వచ్చిన తర్వాత 2015 నుంచి నేను ఏ పుస్తకం చదవలేదు. ధ్యాన జగత్ ఒక్కటి ముట్టుకునేవాడిని పత్తిగారి మెసేజ్ కోసం. అది చదువుతూ ఉంటే దాంట్లో ఉన్న ఆ జ్ఞానం నాకు కొత్త కోణంలో అర్థమయ్యేది, ఇంకొక డెప్త్గా. పుస్తకాలు చదివి చెప్పుడేంది, ఆ వర్క్షాప్ పోవడం ఏంది, ఆ వర్క్షాప్లో చప్పట్లు కొట్టుకోవడం ఏంది? అరే మస్తకాన్ని చదవాలి, పుస్తకాన్ని కాదు. మస్తకం చదివితే అది చదవడానికి నీ జన్మనే సరిపోదు. జన్మ సరిపోదు, బండెడు పుస్తకాల సారం బయటకు వస్తుంది. అది కావాలి కదా. ఈ పై మెరుగులకు పడకండి. ఆనాపాన నిన్న నేను చెప్తూ ఉంటాను రకరకాల గురువులు, మీ పత్తిగారు చెప్పింది కొంతనండి, దానికి పైన ఇంకా హైయెస్ట్ నాలెడ్జ్ ఉందండి, అది అందిస్తామండి అంటారు. వాళ్ళ ఇబ్బందా వాళ్ళ బోకే. ఆనాపాన సతికి మించిన ధ్యానం లేదు. ఎంత పెద్ద గురువైనా ఎంత పెద్ద యోగ అయినా మహతార్ బాబాజీని అడగండి. నేను ఇదే సూటిగా అడిగాను, మీరు ఏదో క్రియాయోగం అంటున్నారు కదా, అదేదో ఉన్నతమైంది అంటున్నారు, ఏంటి స్వామి అన్న. నీకు దండం స్వామి, ఇది ఒక స్థితి వరకు పోతుంది. హయ్యెస్ట్ స్థితిలో ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఆనాపానసతి అభ్యాసం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పాడు. దైవత్వం పొందాలి అంటే అరే శరీరం వాయుతత్వంలోకి రావాలి, విమాన వెంకటేశ్వరుడు కావాలి. అహం బ్రహ్మాస్మనికి అప్పుడు కదా వచ్చేది. అంత క్లియర్గా ఉన్న తర్వాత దేనికి ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. ఎంతమంది చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి? కొంచెం అర్థం చేసుకుంటే వాస్తవ సత్యంలోకి వస్తే మొత్తం సినిమా అంతా మారుతుంది. అందుకే ఆనాపానసతి అల్టిమేట్ 108 - 107 = 1 పత్తిగారు చెప్పింది. అది అక్షర సత్యం, తిరుగులేదు. గట్టిగా చెప్పకూడదాం. నేను పత్రిగారు చెప్పిందని ఆచరించాను, కానీ నా సాధనలో నేను తెలుసుకున్నాను. ఎవడైనా సరే వాయుతత్వంలోకి రావాల్సిందే. అందరి యొక్క అప్పు ఆ వాయువులోనే ఉంది. ఇంకా వేరే అప్పు కంటే వాయువు అంటే గాలి యొక్క అప్పే ఎక్కువ. కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చి ఆక్సిజన్ తీసుకొని లెక్కెట్లా సరిపోయింది. ఆ తీసుకునే ఆక్సిజన్ కంటే శక్తివంతమైన వాయువు నీలో తయారైనప్పుడే నువ్వు యోగిగా నీ జన్మ కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు రాక తప్పది, పోక తప్పది. నీ ఆహారం శరీరానికి అవసరం లేని ఒక స్థితి వస్తుంది. అరే ఆ స్థితి వచ్చినాక నువ్వు ధ్యానమే అక్కర్లేదు, నువ్వు విషాన్ని తిన్నా అమృతం అవుతుంది. అప్పుడు తిను, ఏది పడుతుంది నీకు, ఏది తినాలనిపిస్తే అది తిను. అరే అప్పుడు తిండి మీదనే ధ్యాస ఉండదు, తిండే శరీరానికి అవసరం ఉండదు. అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప యాగం చేసుకున్నాం. అరే రాబోయే రోజులలో పిఠాపురం మాస్టర్లు రెడీ ఉండండి. 10-20 మందితోటి మనం చేయబోతున్నాం. ఫుడ్ పెడతారా అందరికీ? ఏమయ్యా కాశీబాబు, అందరికీ భోజనాలు పెట్టాలా? రా పైకి రా. రాబోయే రోజులలో పిఠాపురం అంటే మామూలు కాదు. అరే ఈ కథ అసలు ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఈ కథ ఎక్కడికి పోతుందో, ఎందరిని మారుస్తుందో, ఎందరి జీవితాల్లో వెలుగు నింపుతుందో రాబోయే రోజులలో వెండితెర మీద చూద్దామా?
చప్పట్లు కొడదాం. ఈ పుట్టాపురం యాగానికి కళాకారులు శాస్త్రి గారు, మిత్రుడి పేరు సూరిబాబు గారు, అనిల్, నరసింహమూర్తి గారు, శివ, ఈ నలుగురు కళాకారులు గట్టిగా చప్పట్లు కొడదాం. అయ్యా శాస్త్రి గారు, ముందే చెప్తున్నా, ఫిబ్రవరిలో శివరాత్రి ఉంటుంది, కడతాలో గొప్ప కార్యక్రమం ఉంటుంది, ఈసారి మీ కచేరీ ఉంటుంది. ఓకేనా? వస్తారు కదా, చప్పట్లు కొడదాం. ఎందుకంటే చక్కగా మనిషి ఎంతో సౌమ్యత ఉందో మ్యూజిక్ కూడా అంత క్లాసికల్గా ఉంది, అందుకే నచ్చారు. యా బాబు, ఈ సందర్భంగా 2 మాటలు ఎలా ఫీల్ అయ్యారు? అందరికీ నమస్కారం. నేను చాలా ఏళ్ల క్రితం పత్రిజీ గారి సమక్షంలో వాయించడం జరిగింది. ఆర్యవటం కాలేజీలో, తర్వాత అమలాపురంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ సుధాగారి ద్వారాగా మళ్ళీ ఈ సుధా మేడం ద్వారాగా మళ్ళీ ఈ సభకి నేను పరిచయం అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా పత్రిజీ గారి బాటలు నడుస్తున్నారు, మేము కూడా నడవాలనుకుంటున్నాం. తర్వాత ప్రయత్నం చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ బాబు. అందరికీ నమస్కారం అండి. మేము ఈ పత్రిజీ గారితో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ఎక్కువ గణేష్తో వాయిస్తూ ఉంటానండి. చేత పత్రి గారితో ఆయన సమక్షంలో చాలా కార్యక్రమాలు చేశాం. నిజంగా ఈ ధ్యాన కార్యక్రమాల్లో చేయడం అనేది చాలా అద్భుతం అండి. మామూలు కచేరీలు చాలా చేస్తూ ఉంటాం, కానీ ఈ అనుభవం వేరు. దీంట్లో చాలా మనం తృప్తి పొందుతాం. అలాగే ఎంతోమంది జ్ఞానులు కలుస్తూ వాళ్ళతో మాకు సంబంధాలు ఏర్పడుతూ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఇదే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ దాంట్లో మమ్మల్ని భాగస్వామి చేయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఒక గ్రూప్ ఫోటో రండి. మీరు మిడిల్లో మీరు ఇట్లా అలాంటి వచ్చి రండి, నిలబడండి. కాశీ గారు రండి. గట్టిగా చెప్పలు కొడదా మరొకసారి ఈ కళాకారులకి. చక్కటి సంగీతాన్ని అందించారు. ధ్యానానికి ఎంతో విశేషంగా ఉపయోగపడే సంగీతాన్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కలుద్దాం.
రాసి పెట్టుకుని డైరీలో శివరాత్రి ఫిక్స్. మీ ఫోన్ నెంబర్ లేదంటే నెంబర్ తీసుకో, నెంబర్ తీసుకో. బాగుందా ధ్యానం ఈరోజు? కొత్త వాళ్ళు వచ్చారు ఎవరైనా ఈరోజే? ఇవాళ అంతా పాత వాళ్ళే కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జనార్దన్, ఈయన ఎప్పుడు లేనిది ఈరోజు 2 గంటలు ధ్యానం చేశాడు. తిరుపతి దగ్గర ఉంటాడు, అంటే తిరుపతి కొండ ఎక్కుతాడు. నిజంగానే ఇవాళ తిరుపతి కొండ ఎక్కిండా నేను అనుకుంటున్నా. ఎక్కాడో లేదో ఆయన మాటల్లో విందాం. ధ్యానులందరికీ శుభోదయం, నమస్కారం. ఎప్పుడు కూర్చున్నా 10 నిమిషాలు 20 నిమిషాల్లో కళ్ళు తెరిచేసేవాడిని. ఈరోజు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలాగైనా 1 గంట కూర్చోవాలనుకున్నాను. అనుకోకుండానే సారు స్టేజ్ పైకి పిలిచారు. ఇంకా స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిస్తే బాగుండదు కదా, ఎందుకంటే లైవ్లో వస్తుంటాం, ఇంతమంది చూస్తుంటారు. భయంతో అయినా ఒక అర్ధ గంటనే కూర్చుందాం అనుకున్నాను. టైం చూస్తే 2 గంటలు పూర్తి అయిపోయింది. ఆ 2 గంటలు కూర్చుంటే ఎలా అనిపించింది? అంటే ఒక్కొక్కసారి ఏవో ఆలోచనలు వస్తున్నాయి, వాటిని మళ్ళీ కట్ చేసి ధ్యానం పైన పెట్టడం వల్ల ఆ 2 గంటలు సాధ్యమైంది. థ్యాంక్ యూ. కాశీబాబు. ఓకే, థ్యాంక్ యూ. మన అందరి కలయికు కారణమైన మన గురుదేవులు సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. ఈరోజు ధ్యానం చాలా 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 బాగా కుదిరిందండి. 2 గంటలు కూడా 1 గంటలో అయిపోయినట్టుగా అనిపించింది నాకు. ఒక్కసారి కూడా కళ్ళు తెరవలేదండి. చాలా చాలా బాగుందండి. సార్ ఇందాక పుస్తకముల గురించి చెప్పారు. పుస్తకములు చదువ పూర్ణత్వం అబ్బదు, హృదయ సంపుటములు చదవవలను, పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. ఆ పాయింట్ చాలా చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాశీ గారు. వెంకటేష్ గారు, ఈశ్వరయ్య గారు మాకు సిద్దిపేట జిల్లాకు అధ్యక్షుడు. ఈయన సీనియర్ మోస్ట్ మాస్టర్. పతిగారితో ఎంతో అనుబంధము. ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో ఆగితే చక్కగా భోంచేసి వెళ్తాను. అక్కడ వీళ్ళ అమ్మాయింది. ఆ అమ్మాయి ఒక అరగంట ధ్యానం చేయగానే నేను అప్పటి వరకు ఏం సాధించానో, ఏ సాధనలో ఉన్నా దానికి సంబంధించిన సమాచారం అంతా ఇస్తుంది. అలాంటి గొప్ప సాధకురాలు. సో సిద్దిపేట మాస్టర్ వారి మాటల్లో 2 మాటలు విందాం. ఎలా ఫీల్ అయ్యవచ్చు? పూజ్య గురుదేవులకు బ్రహ్మపత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ కూడా నా యొక్క ఆత్మవందనాలు. నేను ఒకటేం జరిగిందంటే జనవరిలో శ్రీపాద శ్రీవల్లభ వారి చరితామృతాన్ని స్టార్ట్ చేశాను. కొద్ది రోజులు కాగానే అది కొద్ది అనివార్య కారణాల వల్ల చదవలేకపోయినా. అయితే మొన్న ఈ అక్టోబర్లో 10వ తేదీ తర్వాత ఆ బుక్ చదవాలి మళ్ళీ అక్కడ పక్కన పెట్టానని చదవడం స్టార్ట్ చేశాను. చదవడం స్టార్ట్ చేసిన తర్వాత 20వ తేదీ నాడు సార్ అలియాబాద్లో కలిసి ఇక్కడ ధ్యానయజ్ఞం ఉంది రా వెంకటేష్ అన్నాడు. అంటే నాకు అనిపించింది, అది మళ్ళీ పక్కన పెట్టిన బుక్ చదవడం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అంటే ఇక్కడ రావడానికి అక్కడ కారణమైంది అని ఖచ్చితంగా నిర్ణయం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు చాలా అద్భుతంగా నిన్న ధ్యానం కుదిరిందండి. చాలా బాగా అనిపించింది. నాకు ఒక విజన్ వచ్చింది. ఒక బంగారు వర్ణంలో ఒక మండపంలా కనబడ్డది. అయితే మీరు నిన్న ధ్యానమైన తర్వాత టెంపుల్కి వెళ్తే సేమ్ అదే ఫీలింగ్లో నాకు కనబడ్డదండి. ఆ విజన్ నాకు వచ్చింది. చాలా అద్భుతంగా నేను శక్తిని ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన ధ్యాన కార్యక్రమం అంటే అది దత్తాత్రేయులు గారు శ్రీపాద శ్రీవల్లభ గారు ఇక్కడికి వచ్చేశారు. ఆ ఎనర్జీ ఉంది. నన్ను ఇక్కడ రప్పించింది అంటేనే నాకు అర్థమైంది. ఇవాళ కూడా చాలా బాగుందండి. ఇంత మంచి ఆర్గనైజేషన్ మీరు అందరూ చేసింది. మాకు ఇక్కడికి వచ్చి మేము పాల్గొనడానికి అవకాశం కల్పించిన ఇక్కడి పిఠాపురం
ప్రజలందరి మా మాస్టర్లందరికీ కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మండలం కనబడో బంగారు మండలం అంటే నీ మరిపూరక కేంద్రం అంతా మండల కథ. భూమండలానికి సంబంధించిన అన్ని మండలాల కథ మణిపూర్ కేంద్రంలో ఉంటుంది. అందుకే అది ఆ బంగారు తత్వంలో ఉంటుంది. ఆ స్థితి శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క తత్వం, ఆ తత్వంలోకి ఎంట్రీ అయ్యావు. సో మంచి శుభ పరిణామం. ఈశ్వరయ్య గారు అధ్యక్ష. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు. మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. నేను పిఠాపురం వచ్చడానికి సార్ కారణము మా దామోదర్ సార్ చెప్పిండు రమ్మని. అదేవిధంగా వచ్చిన నేను మళ్ళీ తర్వాత కూడా రానని అనుకున్నా. తర్వాత ఇక మా వెంకటేశ్వర సార్ ఉండి పోదామంటే వచ్చేసిన. అయితే నేను ఎప్పుడైనా ఒకటే గంట ధ్యానంలో కూర్చుందు. ఇక్కడికి పిఠాపురంలో మరి ఆ శ్రీపాద వల్లభుని మహాత్మ్యమో లేకపోతే అమ్మవారి మహాత్మ్యమో కానీ 2 గంటలు ధ్యానంలో కూర్చోగలిగిన దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తణుకు అంటున్నా. ఇదేంది తుని రా తుని సిండి వాళ్ళ మదరు. మేడం రండి ఈరోజు మీ అనుభూతి చెప్పండి. సార్ రండి. ఇటు రండి. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ అనుభూతి చెప్పండి. కొత్తపల్లి నుంచి వచ్చానండి నేను ఈరోజు. కొత్తపల్లి అండి. గట్టిగా చెప్పండి. కొత్తపల్లి నుంచి వచ్చానండి. ఈరోజు ధ్యానం చాలా బాగా కుదిరిందండి. 10 నిమిషాల్లో అయిపోయిందండి టైం. 2 గంటలు కూడా. పత్రిజీ గారికి వందనాలండి. థ్యాంక్ యూ. అందరికీ నా ప్రారంభాలు ఉండి అందరికీ కృతజ్ఞతలు. తుని నుంచి వచ్చానండి. నా పేరు నాగమణి అండి, డి నాగమణి. ఇందులోకి వస్తే ఎన్ని జన్మలు ఎత్తే కానీ ఇందులోకి రాలేవండి ఎవరో కూడా. అందరికీ అరగుతుండదు. ఇందులోకి వచ్చామండి. చాలా అదృష్టం అండి. ఇందులోకి అదృష్టం ఉంటేనే ఇందులోకి వస్తామండి. అందరికీ అరగుతుండదండి ఇందులోకి వస్తేనే. థ్యాంక్స్ అండి. భారతి మేడం. అందరికీ నమస్కారం. మెడిటేషన్ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏ ప్లేస్లో అయినా మెడిటేషన్ అంటేనే డిఫరెంట్గా ఉంటుంది. నాకు 4 గంటల్లాగా అనిపించింది, అందరికి 1 అవర్ అనిపిస్తే. ఎందుకంటే బాడీ మొత్తము అణువు శుద్ధి జరిగింది, ప్రాసెస్ జరిగింది. నిన్న అట్లే కూర్చున్నా, ఇవాళ చైర్లో కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేని, కింద కూర్చున్నా అదే జరిగింది. ఏం తెలియకుండా కూర్చోవడము ధ్యానం కాదు. బాడీ ప్రతి క్షణము మనం శ్వాస తీసుకున్న ప్రతి శ్వాస కూడా మనం గమనికలో ఉన్నదే ధ్యానం. అసలు ఓకే, మనము తీసుకునే ప్రతి శ్వాస కూడా మనము ఎరుకలో ఉన్నదే ధ్యానం. మనకు ఏం తెలియకుండా పీస్గా ఉండేదే ధ్యానం అనుకుంటున్నాం, అది కాదు. అయితే నాకు మాత్రము బాగా ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ పోయినా కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఇంకా నేను ధ్యానంలోకి వచ్చి 23 సంవత్సరాలు అవుతుంది, అయినా ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అయిపోతుంది అంటే ఎక్కడ అయిపోతలేదు. అంటే నేను అయితే చాలా ఏ ప్లేస్ పోయినా కొత్తగానే ఉంటుంది నాకు. ఇప్పుడే ధ్యానంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. నేను ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్న అనుభూతి ఉండదు నాకు. ఎప్పుడొక్కసారి తప్ప అంటే ఏం తెలియదు, బాడీకి తెలియకుండా కూర్చునేది ఎప్పుడొక్కసారి తప్ప. మిగతా టైంలో ఎక్కడ ఏ ప్లేస్ పోయినా కొత్తగానే నేను తీసుకుంటా. అందుకు ఇవాళ కూడా నేను 4 గంటలు కూర్చున్న అనుభూతి చెందాను, 2 గంటలు కాదు. నేను ఇవాళ మీతోటి ఒక 1 అవర్ షేర్ చేసుకుంటా. సారు ఎప్పుడు టైం ఇస్తాడో నేను మీ అందరు కూడా తీసుకుంటాను. నా లైఫ్ జర్నీ అంతా మీతోటి షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యవతి మేడం. హలో, ధ్యాన మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు ధ్యానము
నిన్న ధ్యానము రంగుల ప్రపంచంలా ఉందండి. ఈరోజు ధ్యానము నాకు అసలు లేదు, అసలు లేదండి. అంటే నాకు అసలు రంగులు కనిపించలేదు, ధ్యానం సంతృప్తిని ఇవ్వలేదు నాకు ఈరోజు. నిన్న చాలా బాగుంది. 2 గంటలు రంగుల ప్రపంచంలో విహరిస్తూ ఉన్నాను. నా కోరిక ఒకటే ఉంది, ధ్యానం సాధన బాగా చేసి అందరినీ ధ్యానంలోకి తీసుకురావాలనేది చాలా గట్టిగా ఉందండి. మా స్ట్రీట్లోనే నాకు ఈరోజు ఇంటింటి ధ్యానం పెట్టుకోవాలని చాలా గట్టిగా సంకల్పంతో ఉన్నానండి. ఆవిడ నిన్న బాగా ధ్యానం కుదిరింది, ఇవాళ సంతృప్తి నీయలేదంటే జీర్ణకోశం పెద్దగా అయినట్టు నాడి మండలం పెద్దగా అయింది, అది ఎక్కువ పడుతుంది, సరిపోలే. ఆకలి పెరిగింది మేడం, మంచి స్థితి. చప్పట్లు కొడదాం మేడం. మాటలు చెప్పు. అందరికీ నమస్కారం అండి. రేపు మళ్ళీ ఉదయం మనకు ధ్యానం ఉండదు కదా, మళ్ళీ ఈ కలయిక ఉండదు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సోనమ్మాల అమ్మకు మరి పత్రిసారి పుట్టినరోజు సందర్భంగా మరి మన పిఠాపురంలో 9, 10 తారీఖుల్లో మినీ ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా చేసుకున్నాం. ఆ మినీ ధ్యాన మహాయజ్ఞం ఒకటికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. అలాగే మరి ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా ధన్యవాదాలండి. ఎంతో చక్కగా పొద్దున్నే నిన్న మెడిటేషన్ కూడా ఎంత అద్భుతంగా ఉంది, వేళ కూడా ఇంకా అద్భుతంగా ఉందండి. మరి మన శ్రీపాద శ్రీవల్ల శక్తిక్షేత్రం కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరూ వచ్చి ఎంతో ఆనందం పొందాలని. అలాగే మన విశ్వకాంతి పిరమిడ్ నుంచి దేవి గారు వచ్చారండి, ఆవిడ కూడా పైకి రావాలి. 2 మాటలు. సుధా మేడం కాకినాడ రండి, గట్టిగా చప్పట్లు కొడదాం సుధా మేడంకి. ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా రావడానికి మొట్టమొదట ఆవిడ అన్ని విషయాల మీద అవగాహన ఉంది, ప్రతి దాని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. మరి ముఖ్యంగా సంగీత కళాకారులది పూర్తి బాధ్యత, గురువులది బాధ్యత ఆవిడ తీసుకుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో సీనియర్ మోస్ట్ మాస్టర్. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మాభివందనాలు. అలాగే ఈ జీవితకాలంలో నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి నాకు ఎంతో దోహదపరిచిన డాక్టర్ జీకే గారు నా ఈ జీవితకాలంలో నా గురువు గారు, ఆయనకి నా ఆత్మాభివందనాలు. ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ నా ఆత్మాభివందనాలు. నేను ఒక 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇప్పటికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక సామాన్య గృహిణిగా ఉండే నేను పత్రిగారి దయ వల్ల కావచ్చు, పత్రిగారి దయ వల్ల, డాక్టర్ జిగా గారి దయ వల్ల అసామాన్యులుగా తయారయ్యాం. ప్రతి స్త్రీ కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకు ఉండే వాళ్ళ భార్య భర్త బిడ్డలు ఇంత మాత్రమే ఉండే, తన ఇంటికి వచ్చే చుట్టంతో మాత్రమే ఉండే సామాన్య గృహిణులు అందరూ కూడా మేమందరం సామాన్య గృహిణులమే. కానీ ఈరోజు ఏ పని చేయాలన్నా, ఎట్లాంటి వర్క్ చేయాలన్నా కూడా అస్సలు భయం లేదు. ఒక కలెక్టర్కి లెటర్ పెట్టాలన్నా ఓకే, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా ఓకే, ఒక పిరమిడ్కి స్థలం తేవాలన్నా ఓకే, ఎక్కడ ఏది చేయాలన్నా చిన్నది పెద్దది అనేది కాదు, అట్లా తయారు చేశారు పత్రిగారు అందరినీ కూడా. ఒక్కరిని కాదు, నేను ఒక్కరిదాన్నే కాదు, అందరు స్త్రీలు అట్లానే తయారయ్యాం. పురుషులు ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్స్పోజర్ వేరు. స్త్రీలు సామాన్య గృహిణులుగానే ఉంటాం మేము, కానీ ఈరోజు అసామాన్యులుగా తయారయ్యాం. దానికి ఎంతైనా కానీ పత్రిగారు కృతజ్ఞతలే చెప్పాలి. ఈ విషయంలో అన్నీ చేయగలిగేమో అంటే ఏదైనా కానీ ఒక ఫోన్ ఇస్తే చాలన్నమాట. ప్రతిదీ అక్కడ కూర్చునేదాన్ని కూర్చున్నట్టుగానే ఉండి ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చేసేయచ్చు, ఏమి పెద్ద విషయం కాదు. అలా తయారైపోయాం అందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. నాకు తెనాలి నుంచి ఫోన్లు వచ్చింది, విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది, మేము 4 వస్తున్నాము, 5 వస్తున్నాము, మాకు అకామిడేషన్ కావాలి అని. సో దట్ ఓకే రండి, ఎంతమంది అయినా రండి, పర్వాలేదు, మేము ఇవ్వగలం అకామిడేషన్ అని చెప్పాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, మా ఆహ్వానాన్ని మంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధన్యవాదాలు.
ఇంత కష్టపడి మొత్తం అంతా పిఠాపురం టీము ఎంతో బాధ్యతాయుతంగా, కష్టపడని చెప్పను, బాధ్యతాయుతంగా చేసిన పిఠాపురం టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. లీలా మేడంకి ఒక ఎక్స్పీరియన్స్ రావడంతో మొదలైన ఈ కార్యక్రమం దామోదర్ రెడ్డి సార్ తన భుజాల మీద వేసుకుని ఇదంతా మొత్తం కార్యకారణ సంబంధం లేనిది ఏది జరగదు, కార్యకారణ సంబంధంతోనే ప్రతిదీ జరుగుతుంది. ఇక్కడ ఇది జరగడానికి చాలా అన్ని కాజెస్ వెనకాతలు ఉన్నాయి. మనకు అర్థమయ్యేవి కొన్ని, అర్థం కానివి కొన్ని. అర్థం కాలేనప్పుడు ఏది మాట్లాడకూడదు, చేసుకుంటూ పోవడమే నాకు తెలిసిన విషయం అయితే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, చక్కటి విషయాలు చెప్పారు. అర్థమైతే తెలిస్తే నోరు తెరవాలి. అందుకే మూలం తెలిసినోడు మూతిప్పాలి, మూలం తెలియనోడు మూతి మూసుకోవాలి. అర్థమైందా? మూలం తెలియలేదు, గమనం మూతి మూసుకుంటే అయిపోయాయి కదా. సో అది. అలాగే లీలా మేడం, దీనికి కొబ్బరికాయ కొట్టింది ఆవిడ, వంట చేసింది నేను, కూరగాయలు అందించి అంత పాత్ర పోషించింది పిఠాపురం వాళ్ళు, కాకినాడ వాళ్ళు. బ్రహ్మర్షి పితామా పత్రిజీకి, స్వర్ణమాల మేడం గారికి పాదాభివందనాలు. ధ్యాన చక్రాలు చేస్తూ ఉంటే ధ్యాన చక్రాల్లో నన్ను నేను మర్చిపోయేదాన్ని ఆ కడతాలు వచ్చినప్పుడు. అలాంటిది ఇప్పుడు ధ్యాన చక్రాలు స్వయంగా చేస్తూ ఉన్నప్పుడు ఈ 2 days అయినా ఇంకా చేస్తే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు. ఈ సజ్జన సాంగత్యం, అందులో పిఠాపురంలో ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. హరిపాలెం శ్రీ గిజా పిరమిడ్ దగ్గర సెప్టెంబర్లో ధ్యాన చక్రాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం. అనకాపల్లిలో మొన్న ఈ మధ్య చేసాం, ముందు లాస్ట్ మంత్లోని. ఈ నెల పిఠాపురంలో చేస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే చాలా హాయిగా ఉంది, ప్లెజెంట్గా ఉంది, ఏ టెన్షను లేదు. అంటే భారాలన్నీ అందరూ వేసుకున్నారు, సార్ తీసుకున్నారు. దామోదర్ రెడ్డి సార్తో ఇలా అన్న వెంటనే పిఠాపురంలో ఇలా నాకు పత్రిజీ అదే దత్తాత్రేయుడు కోవులకి అరుణజ్యోతి మేడం రమ్మంటే వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆ కోవిల్లో కూర్చున్న వెంటనే చాలా ప్లెజెంట్గా ఉండడం. తర్వాత పత్రిసార్ జిందాబాద్ అని చెప్పేసి వచ్చింది ధ్యానంలో. ఇదేంటి పత్రిసార్ జిందాబాద్ అని వచ్చింది ఏంటి అనుకున్నా. తర్వాత పురుహూతిక అమ్మవారు గుడిలో ధ్యానం చేస్తే ధ్యాన చక్రం పెట్టు అని చెప్పి వచ్చింది. తర్వాత స్వయంభూ గుడికి వెళ్ళినప్పుడు ఆ ధ్యాన చక్రాలు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంతా వచ్చింది. ఇదంతా దామోదర్ రెడ్డి గారితో ఫోన్ చేసి చెప్పడం, చెప్తే నువ్వు చేయడమే నేను అనుకున్నాను, అయితే చేద్దామని చెప్పి మొత్తం సార్ తీసుకున్నారు. ఇక్కడ పిఠాపురం మాస్టర్స్ అందరూ కలిపి చాలా అద్భుతంగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొంచెం రోజులు పెంచుకుందాం. అలాగే 1 day వర్క్షాప్ కూడా ఇక్కడ ప్రతి నెలలో ప్రతి సండే మొదటి సండే పెట్టుకుందాం. ప్రతి నెలలో కూడా అలా మనం ఎప్పటికప్పుడు సదా సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఉండడం ద్వారా అద్భుతంగా ఎదుగుతూ ఉంటాం. ధ్యాన సాధనలు గంటల సాధన చేయడం, ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదం అవుతుంది. వాణి మేడం వాళ్ళు నిర్ణయించుకున్నారు. అక్కడ ల్యాండ్ దగ్గర పిరమిడ్ కట్టడం ఓకే, కట్టుకుంటారు. కానీ ఇక్కడ కూడా ఒక పిరమిడ్, ఒక ఆశ్రమంలాగా వచ్చిన వాళ్లకు ఒక ముద్ద అన్నం పెడుతూ ధ్యానం చేసుకోవడానికి, ఉండడానికి వసతి అలా ఏర్పాటు చేసి సేవలు అందించాలని బలమైన కోరిక ఉంది. ఆవిడ కోరికకు చప్పట్లు కొడదాం. క్లీనింగ్ అయిపోయిందా? ల్యాండ్ క్లీన్ అయిందా? క్లీనింగ్ చేసి పెట్టండి, సాయంత్రం వెళ్దాం అక్కడికి. ఓకేనా? చప్పట్లు కొడదాం ఆవిడ కోరిక.
చాలా అదే తపన ఉంది ఆవిడకి. కొబ్బరికాయ లేదు, క్లీనింగ్ అయిపోయినాక సాయంత్రం ఈరోజు కొబ్బరికాయ కొట్టేద్దాం. అది కాదు, ఫస్ట్ అలా పోవాలంటే ఫస్ట్ ల్యాండ్ క్లీనింగ్ చేస్తారు. ల్యాండ్ కొన్నాక అందులో పోయి భూమి పూజలాగా చేసుకుంటాము, తర్వాత కబ్జా పెడతాం. అర్థమైందా? సో థ్యాంక్ యూ. అలాగే కొత్తపల్లి మేడంకి, మల్లీశ్వరి మేడం, ఇగో అమ్మకు 2 శాల్వాల సన్మానం చేయకపోతే ఎట్లా? అతిథులను గౌరవించాలా? పిఠాపురం వాళ్ళు అతిథులను గౌరవించేది చెప్పాలా? మేము కూడా అది అతిథులను గౌరవించాలా? అట్లాగే జనవరి 20వ తారీఖు మా అధ్యక్షుడు చెప్తున్నాడు, ఆహ్వానం పలుకుతున్నాడు. సిద్దిపేట అనే ఒక మంచి ప్లేస్ ఉంది. పత్తి గారు కొన్ని 100 సార్లు వెళ్ళాడు ఆ ఊరికి. అక్కడ 26 జనవరి నాడు మెగా శాఖా ర్యాలీ ఉంటుంది. ఒక కనీసం ఈసారి 3,000 నుంచి 5,000 మంది ఉంటారు. 2 కలిసి సరిపోవు. సో తప్పకుండా పిఠాపురం మాస్టర్స్కి, ఈస్ట్ గోదావరి మాస్టర్స్ అందరికీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. నాగమణిమ్మకి తుని నేను కాకబెట్టడం అంటే మీ అబ్బాయిని మాతో పంపరికి. మరి ఆశ్రమాలు పిరమిడ్లు ఎవరు కట్టాలా? ఇంజనీర్ కట్టాలా? గట్టిగా చెప్పకూడదా వీళ్ళిద్దరికి? మీ ఆయనేటి రా, రావాయడ్రా, ఏట్రా, లేకపోతే ఎత్తుకొస్తారు మా వాళ్ళు. రమ్మన్న దా. ఏం పేరు? అప్పారావు గారు. చెప్పకూడదాం. ఒక మాట చెప్పు, ఎట్లుందో చెప్పు. ధ్యానం చాలా బాగుంది. శాల్వీ ఒకటి. రెండో రోజు ఉదయానికి గట్టిగా చప్పట్లతో రెండో రోజు ధ్యానానికి ముగింది. ఉదయం ధ్యానానికి చక్కగా మంచి పొంగల్ వడ చేసిండు మా సత్యబాబు. మంచిగా చేపించి వచ్చాను. పోయి భోంచేద్దాం. తర్వాత మళ్ళీ తిరిగి 10 గంటలకల్లా వచ్చేయండి. కార్యక్రమాలు ఉంటాయి. 12ంటికి ప్రణవానంద ఆశ్రమం ప్రభావతమ్మ, నిన్ననే వాళ్ళ ఆశ్రమంకి వెళ్ళి వచ్చాను. ఆశ్రమం అంతా చూపించింది ఆవిడ యొక్క జ్ఞానాన్ని కూడా విందాం. ఓకేనా? రైట్.